వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం నాన్ వేషణపై గరికపాటి గారి కేసు అంటూ గత కొన్ని గంటల నుంచి కూడా ఒక వార్త వైరల్ అవుతుంది. అయితే దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడి ఆ విషయాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. సో నాన్ వేషణ గారు పైన గరికపాటి గారు కేసు పెడుతున్నారు అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఇది కూడా మనం మాట్లాడుకున్న ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న టాపికేనండి. అంటే ఇప్పుడు శివాజీ ఆ వ్యాఖ్యలు చేయటం, ధర్మిల సమాజంలో ఒక చర్చ జరుగుతుంది. సమాజంలో కంటే కూడా మీడియా చర్చ, మీడియా ట్రయల్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఇప్పుడు మీడియాలోనే కేసులు బుక్ అవుతున్నాయి, మీడియాలోనే విచారణ జరుగుతుంది, మీడియాలోనే శిక్షలు వేసేస్తారు, మొత్తం జరుగుతున్నాయి. ఈ ప్రాసెస్లో పాత వీడియోలు ఇప్పుడు మళ్ళీ ముందుకు వచ్చినాయి, తోడుతున్నారు. ఎంత దాకా తోడుతున్నారంటే దాదాపు అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక ఆడియో ఫంక్షన్లో వచ్చి మాట్లాడిన దాని గురించి కూడా ఇవాళ ఒక వీడియో బయటకు వచ్చింది సోషల్ మీడియాలో. ఆయన కూడా శివాజీ కంటే తక్కువేం మాట్లాడలా, ఎక్కువనే మాట్లాడాడు. అయితే ఆ రోజు ఇంత సోషల్ మీడియా లేదు కాబట్టి అది పెద్ద ప్రాధాన్యత సంతరించుకోలే. ఏ సితార్లోనో జ్యోతిచిత్రలోనో ఒక వార్తలాగా వచ్చి ఉంటుంది, అయిపోయింది. అప్పట్లో అసలు ఎవ్వరు పెద్ద ప్రాధాన్యత లేదు దానికి. ఈరోజు అంటే ఇట్లా ఒక్కొక్కళ్ళది బయటకు వస్తున్నాయి. ఈ బయటకు వస్తుంటే ఇప్పుడు ఈయన ఉన్నారు కదా గరికపాటి నరసింహారావు ప్రవచనాలు కూడా బయటకు వచ్చినాయి. గరికపాటి నరసింహారావు ప్రవచనాలు కూడా శివాజీ మాట్లాడిన దానికంటే తక్కువే లేవు, ఇంకొంచెం ఎక్కువగానే ఉన్నాయి. అయితే వీటన్నిటి మీద నాన్ వేషణ మాట్లాడడం మొదలెట్టాడు. ఇప్పుడు వీళ్ళందరినీ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే అవి ఇడిచేసినోడు పేకాడుతుంటే అంతకంటే ఇడిచేసినోడు వచ్చి ముక్కలేసాడు అన్నట్టు ఉంది ఈ ముగ్గురు విషయం మాట్లాడుతుంటే. ఆయన ఎంత విద్వంత ఉన్న ఆయనైనా పర్వాలేదు, గరికపాటి నరసింహారావు గారు ఆయన విద్వత్తు ఆయన దగ్గర పెట్టుకోమనండి. ఆయనకు పాండిత్యం ఉంది, చదువుకున్నాడు, పాండిత్యం ఉంది, ఆయన్ని చాలామంది గౌరవిస్తున్నారు, పిలుస్తున్నారు, మాట్లాడిపిస్తున్నారు, జేజేలు కొట్టించుకుంటున్నారు. మనకేం అభ్యంతరం లేదు ఆ విషయంలో. కానీ మనకు అభ్యంతరం ఏంటి అంటే ఆయన మాట్లాడిన కొన్ని ప్రవచనాల్లో ఆడపిల్లల పట్ల ఆయన చేసిన కామెంట్స్ కావచ్చు, అలాగే మగపిల్లలకి ఉన్న రైట్స్ గురించి కావచ్చు, తనకున్న రైట్స్ గురించి కావచ్చు, ఆయన మాట్లాడిన విధానము 100కి 100%, 100కి 1000% చట్టపరంగా తప్పు. టైట్ జీన్స్లు వేసుకుంటున్నారు, టైట్ టీషర్ట్లు వేసుకుని వస్తున్నారు, దాని మీద వాళ్ళు ఏవో క్యాప్షన్లు రాసుకుంటున్నారు, నినాదాలు రాసుకుంటున్నారు. వీళ్ళని చూస్తే 50 ఏళ్ళలోని నాకే మనసాగట్లేదు. అట్లాంటిది పాపం 20 ఏళ్ల పిల్లలు ఎట్లా ఆగుతారు? ఉడుకు రక్తము, హార్మోన్స్ బాగా పనిచేస్తాయి, ఈ ఉవాచలన్నీ మాట్లాడాడు. అసలు నిజానికి పైగా ఆ మధ్య ఇంకొక కామెంట్ కూడా చేశాడు ఆయన. దానిపై నేను ఎప్పుడో 5 సంవత్సరాల క్రితమే రియాక్ట్ అయ్యా. అదేంటంటే అసలు పైటల్లాగే విషయంలో ప్రబంధాల్లో ఏదో బాగా రాసి ఉందంట, పాతకాలం పుస్తకాల్లో చాలా రాసి ఉందంట. అసలు ఈవేళ పైటలు పట్టుకుందామంటే పైటలే కనిపించట్లేదండి అన్నాడు. అంటే పైట కనిపిస్తే లావుదామనేనా? అంటే మీరు ఎక్కడున్నారు అసలు? మీరు ఎంత వెనకబడిపోయి ఉన్నారు? ఏ కాలంలో ఉన్నారు మీరు? ఇదేమైనా ఆదిమయుగం అనుకుంటున్నారా, లేకపోతే ఆధునిక యుగం అనుకుంటున్నారా? మీకంటే కోతులు నయం నన్ను అడిగితే, జంతువులు నయం మీకన్నా. సరే, ఈయన ఇలా మాట్లాడాడు. ఈయన ఇలా మాట్లాడినందుకు, శివాజీ మాట్లాడిన దానికి, ఈయన మాట్లాడిన దానికి నాన్ వేషణ గాడు వచ్చేసేసి వాడి కామెంట్లు వాడి పైత్యం వాడు, మరీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. అసలు వాడిని అసలు ఏం చేస్తే పాపం పోతే, అసలు వీడు మనిషా లేకపోతే నాకు అసలు ఏ జంతువుతోనూ పోల్చాలని లేదు అన్వేష్ గాడిని మట్టుకు. అసలు వాడేమి క్యారెక్టరో నాకు అర్థం కావట్లేదు. వాడు రోజుకు ఒక అమ్మాయిల్ని ఇప్పటి వరకు అసలు ఆడవాళ్ళంటే వాడికి అసలు గౌరవమే లేదు. అసలు గౌరవం కాదు, వాడు ఒక చీప్ వల్గర్ క్యాండిడేట్. వాడు ఈ చీప్ వల్గర్ క్యాండిడేట్ ఎన్నో సందర్భాల్లో వేరే వేరే దేశాల్లో ఆడపిల్లల్ని ఎంత ఆట పట్టించాడో, భాష రాని ఆడపిల్లల చేత బూతులు మాట్లాడించి ఆ వీడియోలు అప్లోడ్ చేయించి అవి మన భారతదేశంలో ఉన్న తెలుగు వచ్చిన గొప్ప గొప్ప మహానుభావులు ఈ అల్లరి చిల్లర మగపిల్లల చేత ఆ వీడియోలన్నీ చూపించుకొని వాడు కాసుల వర్షం కురిపించుకున్నాడు.
వాడి పనే ఇది. అయితే వాడు ఆ మధ్యకాలంలో పెద్ద హీరోలాగా బిహేవ్ చేశాడు. ఏంటి ఏ విషయంలో? బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసే వాళ్ళని వాడు విమర్శించి వాళ్ళని తిట్టి నానా హడావుడి చేశాడు. ఆ సందర్భంగా మరి ఎలా పొరపాటు జరిగిందో తెలియదు కానీ సజ్జనార్ గారి దృష్టికి వీడు వెళ్ళి వీళ్ళిద్దరూ జూమ్ కాల్లో మాట్లాడుకున్నారు. ఇక మాట్లాడిన తర్వాత వీడు అస్సలు ఆగకుండా నేను చాలా సూపరు, నాతోటే కమిషనర్ గారు మాట్లాడారు అని చెప్పి వాడు చాలా హైలైట్ చేసేసుకున్నాడు ఆ విషయాన్ని. చేసుకుని ఇంకా వాడికి మరీ అసలే కోతి ఆ పైన కళ్ళు దాగింది అన్నట్లు తయారయ్యాడు వాడు అన్వేష్. ఇప్పుడు ఈ విషయం వచ్చేసరికి ఈ విషయాన్ని పట్టుకుని చాలా చాలా అశ్లీలంగా చాలా అసలు ఎంత డెరగేటరీ అంటే అంత డెరగేటరీగా వాడు మాట్లాడటం, శివాజీని మాట్లాడటం, అలాగే గరికపాటి నరసింహారావుని మాట్లాడటము చేశాడు. అయ్యేసరికి ఇప్పుడు గరికపాటి నరసింహారావుకి కోపం వచ్చేసేసి నేను వాడి మీద కేసు పెడతాను అని చెప్పి ఆయన అన్నాడంట. అది వార్త, నిజమెంతో అబద్ధమెంతో. కానీ ఈ సందర్భంగా అన్వేషణ కంటే మీరేం తక్కువ తిన్నారు? వాడి భాష సరిగా లేకపోవచ్చు, మీరు మాట్లాడినవి కరెక్ట్ ఉన్నాయా, చట్టబద్ధంగా ఉన్నాయా? ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రతి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. అలా అని నేను నా అన్వేషణను సపోర్ట్ చేస్తానని కాదు. ఇప్పుడు శివాజీని వ్యతిరేకించే ప్రాసెస్లో నేను ఎవరినైనా సమర్థించే పరిస్థితిలోకి వెళ్తాను అంటే నా అంత మూర్ఖురాలు ఇంకొకళ్ళు ఉండరు. మనం శివాజీ మాట్లాడిన దాంట్లో మంచి ఏంటి చెడు ఏంటి చూడాలి. ఈరోజు సమాజంలో అది రెలవెన్స్ ఉందా లేదా, ఇవాళ నడుస్తుందా వాళ్ళు చెప్పింది అనేది చూడాలి. అలాగే అన్వేష్ ఏది మాట్లాడితే అన్వేష్ని తప్పు ఒప్పు మాట్లాడగలగాలి. ఆఖరికి గరికపాటి నరసింహారావు గారు వయసులో పెద్దవాళ్ళు అయినంత మాత్రాన, లేకపోతే ఆయన ప్రవచనకారుడైనంత మాత్రాన ఆయన మాట్లాడిందంతా ఏకీభవించాల్సిన కర్మ మాకు పట్టలేదు. ఆయన మాట్లాడింది శుద్ధ తప్పు. మీలాంటి వాళ్ళు ఇచ్చే ఓతం వల్ల, మీరు మగాళ్ళరా బుజ్జి అనే ఒక మాట వల్ల యువత నష్టపోతుంది. వాళ్ళతో పాటు ఉన్న ఒక మహిళని తనతో సమానంగా చూడలేకపోతున్నాడు. ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఈ ఇన్ఫ్లుయెన్స్ మంచిది కాదు కదా. మీరు ఏదైతే బట్టల వల్ల ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది అని చెప్తున్నారో ఈ ఇన్ఫ్లుయెన్స్ కూడా మంచిది కాదు కదా. మరి ఆ ఇన్ఫ్లుయెన్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు. మీరు ఇచ్చే ఇన్ఫ్లుయెన్స్ ఏంటి సొసైటీలో? మీరు చెప్పండి అబ్బాయిలకి. మీరు నలుగురితో మాట్లాడగలిగిన వ్యక్తులు, మీకు చాలా పబ్లిసిటీ ఉంది, మీకు చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కాబట్టి సభ్యులు కదండి, మీరు మాట్లాడండి. ఈ కాలంలో ఇంకా మనం పురాణాలు మనవే జాగ్రత్తగా పెట్టుకుందాం, వాటి సారాన్ని తీసుకుందాం, వాటిలో మంచి ఉంటే గ్రహిద్దాం. అలాగే ఈరోజు సమాజానికి ఏం ఉపయోగపడుతుందో తీసుకుందాం, అంతవరకే. కానీ తూచా తప్పకుండా అవే నేను ఇప్పుడు ఫాలో అవుతాను అంటే ఇబ్బందుల్లో పడతారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు చెలికత్తల్ని ఏడిపించటానికి వాళ్ళు నీళ్ళల్లో దిగినప్పుడు వాళ్ళ బట్టలు తీసుకెళ్ళి చెట్టు మీద కూర్చున్నాడు. ఇవాళ చేస్తే ఊరుకుంటారా? ఎంత పెద్ద కేసు అవుతుంది అది. లైఫ్ కూడా మర్చిపోవచ్చు అంతే. ఎంత పెద్ద కేసు అవుతుంది అంటే దీని అర్థం ఏంటి? ఆ రోజు ఆ కాలంలో అది నిజంగా జరిగిందో జరగలేదో పురాణమో ఏమో తెలియదు, అది ఆ కాలంది. ఈ కాలంలో మనం ఎలా ఉండాలి? కథ అనేది మనం ఆలోచించేటట్లు చెయ్యాలి. ఏంటి కాదండి, ఇప్పుడు ఆనాటి సమాజానికి, ఆ రోజు సమాజంలో ఉన్న విలువలకి, ఆ రోజు చట్టాలంటూ ఉంటే అఫ్ కోర్స్ ఆ చట్టాలకి అన్వయించుకుంటే అప్పుడు సరిపోతుంది. ఈరోజు సరిపెట్టుకోలేం కదా. ఇప్పుడు బాల్య వివాహాలు ఉన్నాయి. ఒకప్పుడు బాల్య వివాహాలు చేసేవాళ్ళు చట్టాలు లేకముందు. చట్టాలు వచ్చాక కూడా చేస్తాము అంటే మా అమ్మాయి మా ఇష్టం అంటే కుదరదు. నా భార్య నేను కొడతాను అంటే గృహహింస అవుతుంది. నా కూతురు నేను 15 ఏళ్ళకి పెళ్లి చేస్తానంటే బాల్య వివాహ నిరోధక చట్టం కింద కేసు అవుతుంది. ఒక అమ్మాయిని 30 సెకండ్ల పాటు తేరిపారు చూస్తే నిర్భయ సెక్షన్ కింద కేసు అవుతుంది. లేదు ఒక అమ్మాయిని వెంటబడి ఏమన్నా అనరాని మాటలంటేనో లేకపోతే ఏం చేసినా సరే 354 కింద ABCD కింద కేసు బుక్ చేస్తారు. మనం ఈ కాలంలో ఉన్నాం. ఇవాళ ఈ కాలం ప్రకారం మనం నడుచుకోవాల్సిందే తప్పితే దీనికి వేరే వాళ్ళు కారణమయ్యారు, నా మనసు మార్చేశారు,
నా మనసు విరిచేశారు అంటే కుదరదు. ఇదే పాయింట్ ఇంకొకటి మంచిగా తీసుకోవాలంటే గతంలో బట్టలే లేదు మనకి, ఆ, ఇప్పుడు వేసుకుంటున్నాం. వేసుకుంటున్నాగా. అదే అంశం మంచి చెడులు ఎందుకు చూడట్లేదు ఎందుకు అనేది మీ చూడొచ్చు? పాయింట్. ఎస్, అంతే, మంచి మాట చెప్పారు. ఒకప్పుడు మనకి సంస్కృతి సంస్కృతి లేని రోజుల్లో మనం ఆదిమ కాలంలో ఆదిమవాసులుగా ఉన్నప్పుడు బట్టలు లేకుండా ఉన్నాం. ఆ తర్వాత ఆకులు అలములు కొట్టుకున్నాం. ఆ తర్వాత బట్టలు వచ్చినాయి. ఆ తర్వాత ఇంకేయో వచ్చినాయి. ఆ తర్వాత ఇంకేయో వచ్చినాయి. ఓ దేశ విదేశాల ఎక్స్చేంజ్ జరిగింది. ఇవాళ మనం వేసుకునే బట్టలు మన దేశానియే కాదు. ఇప్పుడు బుద్ధి వచ్చింది, సిగ్గు తెలిసింది, చేసుకున్నాం. ఇప్పుడు అవే రెండు పోతున్నాయి అంటున్నారా? అంతేగా మరి, మనిషికి మీకు మీకు ఇది అర్థం కావాలి కదా. అందుకని చెప్పి ఇవాళ నేర్చుకోవాల్సింది ఏంటంటే, నా అన్వేషణలాగా విచ్చలవిడిగా మాట్లాడినా కుదరదు. అతన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయవలసిందే. కాకపోతే ఈ నా అన్వేషణ గురించి ఈ గరికపాటి నరసింహారావు గారు ఎంతవరకు మాట్లాడొచ్చు అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పుడు ఆయన మాట్లాడిన కామెంట్లు కూడా చర్చనీయాంశం అవుతున్నాయి ఇవాళ. ఆయన పైన కూడా కేసు బుక్ చేయొచ్చు, తెలుసా అండి, యువతను తప్పుదోవ పట్టిస్తున్నాడు అని. అందుకోసం ఏంటి అంటే, ఇవాళ ఎవరైనా సరే నలుగురిలో మాట్లాడగలిగిన వాళ్ళు నలుగురిలో మాట్లాడేటప్పుడు కొంచెం బుర్ర బుద్ధి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అలా కాకుండా మన ఇంట్లో మన డ్రాయింగ్ రూమ్లో మనం పిచ్చాపాటి ఏం మాట్లాడుకున్నా పర్వాలేదు అనుకుంటే మాట్లాడుకోండి. కానీ అప్పుడు కూడా పరిమితులు ఉంటాయి. ఎందుకంటే మన పక్కన మన పిల్లలు ఉంటారు, పిల్లలు ఎవరైనా ఉంటారు. అక్కడ దాకెందుకు, నాకు ఇవాళ పొద్దున నా అన్వేషణ వీడియోలు ఒక అమ్మాయి పంపించింది. మేడం చూడండి ఇంత దారుణంగా మాట్లాడాడు, దీని గురించి మీరు మాట్లాడాలి మేడం అని చెప్పి పంపించింది. నేను అవి ఓపెన్ చేసి అసలు ఆడు ఏం మాట్లాడాడో తెలియాలిగా విమర్శించాలంటే, అందుకని ఏంటంటే మా ఇంట్లో పనిచేసే నా డొమెస్టిక్ హెల్పరు, ఏంటమ్మా ఇలాంటివి వింటున్నారు మీరు అని అడిగింది నన్ను. అమ్మాయికి నేను అర్థమయ్యేటట్లు చెప్పా. లేకపోతే అమ్మగారు బూతు వీడియోలు చూస్తుందని అనుకున్న ఆశ్చర్యపోకర్లా. మీ ముందు అనకపోయినా ఎక్కడో చోట ఆమెకున్న సన్నిహితం ప్రకారం ఎవరితో మాట్లాడతారు కదా. అసలు అన్నీ అడిగేసింది. అడిగేస్తే నేను చెప్పాను ఇట్లా ఇట్లా అని. అడగలేదు అనుకోండి, అమ్మగారు ఏంటో ఈ మధ్య కొత్తగా ఇట్లాంటివి నేర్చుకుంది, ఇట్లాంటివి చూస్తుంది అంటే నా పరువు ఏం కావాలా? అట్లుంది అన్వేషణ అది. అందుకోసం ఏంటంటే అన్వేషణ లాంటి వాళ్ళు అద్దు పొద్దు లేకుండా పట్టపగ్గాలు లేకుండా మాట్లాడటం అనేది కుదరదు. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే తాడు తెంపుకున్న ఆంబోతులాగా ఉన్నాడు వాడు. అసలు నాకు జంతువులతో పోల్చడం కూడా నాకు ఇష్టం లేదు. వాడు ఒక ఏలియన్స్ లాంటి వాడు, లేకపోతే ఏంటో వేరే వేరే గ్రహాంతర జీవి అనుకోవాల్సిందే తప్పితే వాడు మనుషుల్లో మనిషి కాదు. ఇప్పుడు ఈ మనుషుల్లో మనిషి కాదు అనేవాడు కూడా వీళ్ళు మాట్లాడిన మాటలను ఉపయోగపెట్టుకున్నాడు అంటే చూడండి అందరూ ఎంత ఈ విషయాన్ని ఎంత వాడుకుంటున్నారో చూడండి. వాళ్ళ పాపులారిటీకి కావచ్చు, మీడియా ఛానల్స్ వాళ్ళ రేటింగ్స్ కోసం కావచ్చు. కానీ ఫైనల్కి చేసేది ఏంటి అంటే, మీరు మాట్లాడిన దానివల్ల అన్వేషణ గాడు వీడియో వింటేనేమో బూతులు నేర్చుకుంటారు, వీళ్ళ వీడియోలు వింటేనేమో ఆడపిల్లలను అల్లరిపెట్టి కేసులు అవుతాయి. అందుకని మీరందరూ అందరే బాబు అని చెప్పాలనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం.